జిల్లా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు సంతోష్ కూర్చోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన నాయకుడు మీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో మన సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటర్స్ 4000 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. బహుశా 4000 పోల్ అవుతాయా, 3000 పోల్ అవుతాయా, 3500 పోల్ అవుతాయా. పోలు అయ్యే ఓట్లన్నీ కూడా మనకు అవతల అభ్యర్థుల మీద అధిక ఓట్లు తీసుకొచ్చే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, దాంతోపాటు ఇక్కడికి కొందరు అడ్వకేట్లు కూడా ఆహ్వానించినాము. అట్లనే కొంత కాలేజ్ యాజమాన్యాలకు సంబంధించి కొంత యూనియన్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వారిని పరిచయం చేస్తా జీవన్ రెడ్డి గారు కిందికి దిగిన తర్వాత మనం అందరం కూడా మనకు అపోజిషన్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థులు వాళ్ళ మీద కంటే అధిక ఓట్లు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మనము కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకునే దాంట్లో సంగారెడ్డి పక్షాన కూడా మరి మన ప్రయత్నము మరి గట్టిగా ఉండాలి. ఓటు బ్యాంకులో ఎక్కడ కూడా మనం ఫెయిల్ కావద్దని నేను మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీ నాయకులను అందరినీ కూడా మనకు సమయం కూడా 3 రోజులు ఉంది. 18, 19, 20 మనకి 21వ తారీఖు హోలీ, మళ్ళీ 22 ఎలక్షన్, మళ్ళీ 22 మనకి ఎలక్షన్. కాబట్టి సెట్ కింద కోఆర్డినేషన్ చేసుకొని కాబట్టి మనకి ఏం చేసినా ఈరోజు 18, 19, 20 అందరు వినాలి. ఇక్కడ ఈ 3 రోజుల్లో ఆల్రెడీ మీ అందరు కూడా టచ్ ఉన్నది. అందరు కూడా పట్టభద్రులు ఎవరెవరు ఓట్ బ్యాంక్ ఉన్నది అందరు కూడా మన అందరూ టచ్ ఉన్నది. యూత్ కాంగ్రెస్ వాళ్ళకి బాగా టచ్ ఉన్నది. ఎన్ఐసీలకు చాలామంది పార్టీకి సంబంధించిన సదాశివపేట కానీ, కొండాపూర్ మండల్ కానీ, సాస్పేట్ మండల్, సాస్పేట్ టౌన్ మండల్, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండల్, కంది మండల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి మీ ప్రాంతంలో పట్టభద్రులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళందరి మీద కూడా మీరందరూ కూడా సీరియస్గా వర్కౌట్ చేసి ప్లాన్ చేయాలని మీ అందరూ కూడా సూచన చేస్తున్నా. ఈ 3 రోజులు కూడా ఈరోజు రేపు 18, 19, 20 3 రోజులు అందరిని కలిసి అందరిని కన్వీన్ చేసి ఓటు వేసేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. 21 హోలీ పండుగ కాబట్టి మనము 22 ఎన్నిక కాబట్టి ఆ రోజు అందరు కూడా మరి ఎక్కడ ఏ మండలంలో ఏ టౌన్లో ఎక్కడ టౌన్లో అక్కడ బూతులలో ఉండి పొద్దున్నుంచే ఉండి అందరు కూడా మరి ఆ యొక్క ఓటు బ్యాంక్ అయ్యేంత వరకు దగ్గర ఉండి అందరూ ఓట్లు వేయించాల్సిందిగా నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరం కూడా స్వచ్ఛందంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా మనము అభ్యర్థి కానీ మనం ఏదో డబ్బులు పెట్టి ఓట్లు తీసుకొచ్చేది కాదు. కాబట్టి అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. వారి అభిప్రాయం, ఒపీనియన్ వారు. ఇది మీ అందరికీ సీరియస్గా గట్టిగా కార్యకర్తలకు నాయకులకు తీసుకోవాలని సూచన చేస్తున్నాను. దయచేసి 3 రోజులు ఓటు బ్యాంక్ అయిపోయిన దాకా అలర్ట్గా ఉండాలి. జీవన్ రెడ్డి గారి గెలుపు దాంట్లో, ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు దాంట్లో సంగారెడ్డి కూడా ఓటు బ్యాంక్ పరంగా కీలక పాత్ర పోషించాలి. ఎక్కడ తేడా వచ్చినా మనకు మీకు అవమానమే, నాకు అవమానమే, పార్టీ కూడా అవమానమే. దయచేసి అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మనకు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగా సంగారెడ్డి ప్రాంత పట్టభద్రుల మద్దతు కోరటానికి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రం రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, ఈ ప్రాంత
ప్రతినిధి మిత్రులు జంగారెడ్డి గారు, మిత్రులు మాజీ మంత్రివర్యులు, అట్లాగే ప్రస్తుత శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు షేట్కర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి నిర్మలా జగ్గారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికను ప్రభావితం చేసే విధంగా, పట్టభద్రుల ఓటర్లను ఆకర్షించే విధంగా కృషి చేయబోతున్నటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా పాత్రికేయ సోదరులు, ఇది ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణానికి 2వ దశ ప్రచార కార్యక్రమం. మొదటి దశలో సంగారెడ్డి జిల్లా కేంద్రం సందర్శించినప్పుడు కోర్టు న్యాయవాదులు మద్దతు కోరటంతో పాటుగా వివిధ ప్రైవేట్ సంస్థలకు చెందినటువంటి యొక్క యాజమాన్యాలను, పాఠశాల కళాశాల యాజమాన్యాలను, ఇతర నిరుద్యోగ యువతను కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈరోజు ఈ 2వ దశ పర్యటనలో సంగారెడ్డి మీ పాత్రికేయుల ద్వారా మరి ఓటర్లకు విజ్ఞప్తి చేయడంతో పాటుగా జహీరాబాద్ ప్రాంతాన్ని పర్యటించే విధంగా కూడా కార్యక్రమం రూపొందించారు. ఈ ఎన్నిక వాస్తవంగా ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఎన్నికగా పేర్కొనక తప్పదని చెప్పి అంటున్నాం. ఎందుకంటే నిన్నటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసి మేము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మధ్యలో వచ్చిన ఎన్నిక ఇది పట్టభద్రుల ఎన్నిక. పట్టభద్రుల ఎన్నిక ఇది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40% ప్రాంతానికి సంబంధించిన ఎన్నిక. 4 ఉమ్మడి జిల్లాలంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 42 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక. అటు గోదావరి తీరం మొదలెడితే ఇటు మంజీరా అనేది తీరం వరకు విస్తరింపబడినటువంటి ఎన్నిక ఈ పట్టభద్రుల ఎన్నిక. ముఖ్యంగా నేను గతంలో పేర్కొన్నట్టు మరి ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు మెరుగై అందరికీ ఉపాధి లభిస్తుందని చెప్పి భావించారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలో ఆనాటి విద్యార్థి లోకమే కానీ, నిరుద్యోగ యువతే కానీ వారు ఆశించినటువంటి ఫలితాలు పొందలేక, అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవటమే కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోవటం. మరి అధికార వికేంద్రీకరణలో భాగంగా ఆనాటి 4 జిల్లాలని 13 జిల్లాలుగా రూపొందించారు. సాధారణంగా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పి భావిస్తారు ఎవరైనా. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేయబడ్డప్పటికీ అదనంగా ఒక్క పోస్ట్ కూడా క్రియేట్ చేయబడలేకపోవడమే కాకుండా శాఖలను కుదింపు చేసి ఇవాళ పాలన కొనసాగుతుందంటే ఇది నిరుద్యోగ యువతను కొంత నిరాశ గురి చేస్తుందని చెప్పని చెప్పక తప్పదంటుంది. ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేది ప్రధానం. ఇలా ప్రభుత్వ పరంగా పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉద్యోగ భద్రత అని చెప్పి భావిస్తామో ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతున్నటువంటి యువత కూడా ఉద్యోగ భద్రత ప్రధానం. ఆ ఉద్యోగ భద్రతకు సంబంధించి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి వారి ఉద్యోగాన్ని క్రమబద్ధీకరిస్తారని చెప్పి భావించారు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా క్రమబద్ధీకరింపబడలేదు. అంతేకాకుండా నూతన నియామకాలన్నీ కూడా ఇదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థతోని చేపట్టబడడం జరుగుతుందని చెప్పండి. అంటే అటు ప్రభుత్వ పరంగా సేవలు అందించేటటువంటి యొక్క ఉద్యోగస్తులకు భద్రత లేదు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు లభించక ప్రైవేట్ రంగంలో సేవలు అందిస్తున్నటువంటి యొక్క ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భద్రత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్, శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులకు
ప్రభుత్వ పరంగా పాఠశాలను బలోపేతం చేసినట్టయితే అటు విద్యా వ్యాప్తి, నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయం మెరుగవడంతో పాటుగా శిక్షణ పొందినట్లు ఉపాధ్యాయులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మన పొరుగు రాష్ట్రం ఈ 4 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం 2 డిఎస్సి నియామకాలు పూర్తి చేసుకొని 3వ డిఎస్సి నియామకాన్ని ప్రక్రియ చేపట్టింది. అదే తెలంగాణ రాష్ట్రం ఇంతవరకు ఒక్క డిఎస్సి నియామకం కూడా చేపట్టబడలేదు చెప్పంటున్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఉద్యోగస్తులు, విద్యా వాలంటీర్సే కానివ్వండి, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నట్టుగా యువతే కానివ్వండి, ప్రభుత్వ రంగంలో అవకాశం పొందినటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కానివ్వండి, మా విశ్రాంతి ఉద్యోగస్తులే కానివ్వండి, వారి సమస్యల పరిష్కారానికి వాళ్ళ యొక్క వాణి వినిపించే విధంగా ఈ అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా మిత్రులు జగ్గారెడ్డి గారు ఏదైతుందో ఈ ఎన్నికలు ముఖ్యంగా సంగారెడ్డి ప్రాంతానికి అంతటికీ వారు పరిచయం ఉన్నటువంటి ప్రతినిధిగా ఈ ఎన్నికల్లో నాకు తోడు నిలిచి మరి విజయం కోసం పాటుపడుతున్న సందర్భంగా నేను ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.